దేవాదాయ శాఖ స్థలంలో విజయవాడ ఉత్సవం నిర్వహిస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దేవాదాయ శాఖ స్థలంలో విజయవాడ ఉత్సవం నిర్వహిస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, శ్రీనివాస్, విజయవాడ ఉత్సవ నిర్వహణ పైన సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ను సుప్రీం ధర్మాసనం ఈరోజు కొట్టివేసింది. విజయవాడ ఉత్సవం పైన సుప్రీంని స్థానిక భక్తులు ఆశ్రయించారు. దేవాదాయ శాఖకు చెందినటువంటి స్థలంలో ఈ విజయవాడ ఉత్సవ నిర్వహణను జరుపుతున్నారు. దీనిపైన చాలా అభ్యంతరాలు ఉన్నాయి అంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే వైబ్రెంట్ విజయవాడ పేరుతో ఈ పిటిషన్ దాఖలైంది. దేవాదాయ శాఖ స్థలంలో దైవ కార్యకలాపాల మీద ఎలాంటి కార్యకలాపాలు చేయకూడదని పిటిషన్ దాఖలు చేసినటువంటి భక్తులు పేర్కొన్నారు. ఈ వ్యవహారం పైన గతంలో హైకోర్టు డివిజన్ బెంచ్ చాలా స్పష్టంగా నిర్వహించుకోవచ్చంటూ తీర్పిచ్చింది. డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టులో భక్తులు సవాల్ చేశారు. వ్యవసాయ శాఖ స్థలం వ్యవసాయ భూమి, అక్కడ ఇప్పుడు వ్యాపారపరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం విరుద్ధం అనేది భక్తుల ప్రధానమైనటువంటి అభ్యంతరం. అయితే ఈ పిటిషన్ పైన విచారణ చేపట్టినటువంటి సుప్రీం ధర్మాసనం ఈ పిటిషన్ ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అప్పీల్ చేస్తూ ఈ పిటిషన్ విచారణకు నిరాకరించింది. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.